Hey, this is Rupa and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject English. All universities, degree second semester, English full syllabus నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ 2024లో ఎవరైతే ఈ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళందరికీ అంతా న్యూ సిలబస్సేనండి. ఇంగ్లీష్ కూడా న్యూ సిలబస్సే ఉంది. ఈ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ సిలబస్లో అసలు ఏమేం లెసన్స్ ఉన్నాయి, ఏమేం గ్రామర్ టాపిక్స్ ఉన్నాయి, ఏ లెసన్స్ చదివితే ఎగ్జామ్లో మంచి స్కోర్ గెయిన్ చేయొచ్చు అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ స్కిప్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ చూసుకుంటే టోటల్గా 5 యూనిట్స్ ఉంటాయండి. ఈ 5 యూనిట్స్లో గ్రామర్ ఉంటుంది అండ్ లెసన్స్ కూడా ఉంటాయి. టోటల్గా మనకి 7 లెసన్స్ ఉంటాయి. ఈ 7 లెసన్స్ సమ్మరీస్ మీరు చదివేస్తే మీరు 70% సిలబస్ చదివేసినట్టే. అండ్ ఈ 7 లెసన్స్కి సంబంధించిన సమ్మరీస్ పీడిఎఫ్లో అవైలబుల్గా ఉన్నాయి. మీకు కావాలంటే మెయిల్ చేయండి లేదా ఇక్కడ చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. అండ్ ఈ పీడిఎఫ్లో ఉండే 7 సమ్మరీస్ ఈజీ లాంగ్వేజ్లో ఉంటాయి. మీరు ఒక్కసారి చదివినా గుర్తుంటుంది. సో ఇఫ్ యూ వాంట్ దట్ పీడిఎఫ్ యూ కెన్ కాంటాక్ట్ మీ. ఈ సమ్మరీస్ ఏవి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా, బట్ నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీప్ వెయిటింగ్ ఫర్ దాట్. కమింగ్ టు ఫస్ట్ యూనిట్, యులిసిస్ అనే లెసన్ ఉంది అండ్ 3 గ్రామర్ టాపిక్స్ ఉన్నాయి. ఈ యులిసిస్ అనే లెసన్కి సమ్మరీ చదవాలి. కమింగ్ టు గ్రామర్ టాపిక్స్, ఫస్ట్ వన్ కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్. ఒకే వర్డ్ని నౌన్లో ఎలా రాయాలి, అడ్జెక్టివ్లో ఎలా రాయాలి నేర్చుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మోడల్ పేపర్లో అయితే ఇలా ఇచ్చారు, యు ఆర్ ఎ రెస్పాన్సిబుల్ ఆఫీసర్, యాజ్ అన్ ఆఫీసర్ యు నో యు ఆర్ అని చెప్పి బ్లాంక్ ఇచ్చారు. ఇక్కడ రెస్పాన్సిబుల్ అనే వర్డ్ అడ్జెక్టివ్. ఇదే వర్డ్ని మనం ఈ బ్లాంక్లో నౌన్గా ఎలా రాయాలనేది చూసుకోవాలి. రెస్పాన్సిబుల్ అడ్జెక్టివ్ అయితే నౌన్లో మనం దాన్ని రెస్పాన్సిబిలిటీ అని రాయాలి. సో ద ఆన్సర్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. ఇలా ఏదో ఒక వర్డ్ బ్లాంక్లో ఇటాలిక్లో ఇస్తారు, దాన్ని మనం కన్వర్ట్ చేసి ఆన్సర్లో రాయాలి. నెక్స్ట్ టాపిక్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఎగ్జామ్లో మ్యాచింగ్ లాగా ఇస్తారు, ఆన్సర్స్ అక్కడే ఉంటాయి కాబట్టి ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఇలా మనకి టెక్స్ట్ బుక్లో చాలా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఇచ్చారు, అవన్నీ చదవాలి. ఓన్గా కూడా అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ ఈజ్ కొలోకేషన్స్. ఇది ఏం చదవాల్సిన అవసరం లేదండి, ఓన్గా రాసేయచ్చు. ఎగ్జామ్లో బ్లాంక్స్ లాగా ఇస్తారు, ఆప్షన్స్ కూడా ఇస్తారు. ఇచ్చిన బ్లాంక్కి ఏ ఆప్షన్ సూట్ అవుతుందో మ్యాచ్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద రెస్టారెంట్ ఈజ్ డాష్ రికమెండెడ్. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏది సూట్ అవుతుంది అంటే హైలీ. ఆన్సర్ ఈజ్ హైలీ రికమెండెడ్. ఇలా మనకి 5 కొలోకేషన్స్ ఇస్తారు. సో యూనిట్ 1 నుండి ఒక లెసన్ చదువుతారు, 3 గ్రామర్ టాపిక్స్ ఓన్గా రాసేస్తారు. కమింగ్ టు యూనిట్ 2, 2 లెసన్స్ ఉన్నాయి. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్ అండ్ ఫ్లోరెన్స్ నైటింగేల్. ఈ 2 లెసన్స్కి సంబంధించిన సమ్మరీస్ చదవాలి. అండ్ 1 గ్రామర్ టాపిక్ ఉంది, స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వాళ్ళకైతే స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ ట్రూ ఆర్ ఫాల్స్లా ఇచ్చారు. స్కిమ్మింగ్ అంటే ఏంటి, స్కానింగ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఒక్కసారి చూస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ చూపిస్తున్న వీడియోలో స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. కమింగ్ టు యూనిట్ 3, 2 లెసన్స్ ఉన్నాయి. ద నైట్ ట్రైన్ ఎట్ డియోలీ, స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఎ స్నోయీ ఈవినింగ్. ఈ 2 సమ్మరీస్ చదవాలి. అండ్ ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఉన్నాయి, అంటే పారాగ్రాఫ్ ఇచ్చి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇస్తారు. సో అది చదవాల్సిన అవసరం లేదు, ఓన్గా రాయాలి. అండ్ లాస్ట్ వన్ నోట్ మేకింగ్ ఆర్ టేకింగ్. ఈ టాపిక్ 2 వేస్లో అడగచ్చు. అయితే 10 మార్క్స్లో నోట్ టేకింగ్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ అడగచ్చు, అంటే నోట్ టేకింగ్ అంటే ఏంటి, అది ఎలా చేయాలి, అదంతా మనం అక్కడ రాయాలి. లేదా 5 మార్క్స్లో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని నుంచి నోట్స్ రాయమని అడుగుతారు, అది మీరు ఓన్గా రాయాలి. బై ద వే ఇక్కడ చూపిస్తున్న వీడియోలో నోట్ మేకింగ్ ఆర్ టేకింగ్ కాన్సెప్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారో కూడా చెప్పాను. ఇఫ్ యూ వాంట్ దట్ యూ కెన్ క్లిక్ ఆన్ దట్ వీడియో. కమింగ్ టు 4th యూనిట్, ఒక లెసన్ ఉందండి, నైట్ ఆఫ్ ది స్కార్పియన్. దీని సమ్మరీ మీరు చదవాలి. అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్ ఇచ్చారు, అంటే సామెతలు ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ లెటర్స్ ఆర్ నాట్ గోల్డ్, డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్, ఇలాంటి సామెతలు ఉన్నాయి కదా, వాటిని మనం ఎక్స్పాండ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎగ్జాంపుల్స్ యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికి మనకి 5 మార్క్స్ వస్తాయి.
టెక్స్ట్ బుక్లో ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్ చాలానే ఇచ్చారు, అవన్నీ ఒకసారి బ్రీఫ్గా చూసుకోవాలి, లేదా ఓన్గా రాసినా పర్వాలేదు. నెక్స్ట్ నోటీసెస్, ఎజెండాస్ అండ్ మినిట్స్. ఈ 3 టాపిక్స్లో ఏదో ఒక టాపిక్ 10 మార్క్స్లో ఇస్తారండి. నోటీస్ అంటే ఏంటి, ఎజెండా అంటే ఏంటి, మినిట్స్ అంటే ఏంటి, అవి ఎలా ప్రిపేర్ చేయాలి, ఈ కాన్సెప్ట్ అంతా మీకు తెలియాలి. అండ్ నోటీస్, ఎజెండాస్ అండ్ మినిట్స్ కాన్సెప్ట్ నేను ఇక్కడ చూపిస్తున్న వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. అండ్ బై ద వే, అక్నో యూనివర్సిటీ మోడల్ పేపర్లో 10 మార్క్స్కి మినిట్స్ అంటే ఏంటి, మినిట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అని అడిగారు. సో ఇలా మీరు నోటీసెస్, ఎజెండాస్ కూడా చదవాలి. కమింగ్ టు యూనిట్ 5, ఒక లెసన్ ఇచ్చారు, అన్ ఆస్ట్రాలజర్స్ డే. దీని సమ్మరీ మీరు చదవాలి. నెక్స్ట్ CV అండ్ రెజ్యూమే ఇచ్చారు. CV అంటే కరికులం విటే. ఎవరైనా జాబ్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ జాబ్కి మనం అప్లై చేయాలంటే ఫ్రెషర్ అయితే CV రాస్తాడు, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అయితే రెజ్యూమే రాస్తారు. ఈ టాపిక్ 10 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఓన్గా రాసేయచ్చు, చదవాల్సిన అవసరం లేదు, బట్ ఫార్మాట్ అయితే తెలుసుకోవాలి. ఎవరైనా జాబ్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి మన నేమ్, డీటెయిల్స్, మన క్వాలిఫికేషన్స్, మన స్కిల్స్, ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ రాస్తూ ఒక డాక్యుమెంట్ పంపిస్తాము. దాన్ని రెజ్యూమే ఆర్ CV అంటాం. ఆ ఫార్మాట్ మీరు తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లెటర్స్ ఇచ్చారు. దిస్ యూ నో ఆల్రెడీ, చిన్నప్పటి నుంచి లెటర్ రైటింగ్ మనకు తెలుసు. ఒక సిచ్యువేషన్ ఇస్తారు, మనం దానికి లెటర్ రాయాలి. ఒక్కసారి ఫార్మాట్ చూసుకోండి సరిపోతుంది. ఐ మీన్ ఫ్రమ్, టు డేట్, అడ్రస్, సాల్యుటేషన్ ఇవన్నీ ఎలా రాయాలో తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఈ కరెస్పాండెన్స్. ఈ కరెస్పాండెన్స్ అంటే ఈమెయిల్ అండి. ఈమెయిల్ ఎలా రాయాలి, ఈమెయిల్ ఫార్మాట్ ఏంటి, ఈమెయిల్ రాసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. దీంతో 5 యూనిట్స్లో ఏమేం లెసన్స్ ఉన్నాయి, ఏమేం గ్రామర్ టాపిక్స్ ఉన్నాయి, అవి ఎలా చదవాలో క్లియర్గా చెప్పాను. ఓవరాల్ సిలబస్ మళ్ళీ బ్రీఫ్గా చెప్తున్నాను వినండి. టోటల్గా 7 లెసన్స్ ఉన్నాయి, అంటే 7 సమ్మరీస్ చదవాలి. చాయిస్ ఏం తీసుకోకూడదా మేడం అంటే, ఇక్కడ మనకి మోడల్ పేపర్ అయితే ఇచ్చారండి అక్నో యూనివర్సిటీ వాళ్ళు. ఈ మోడల్ పేపర్ బట్టి చూస్తే దేనికి ఏది చాయిస్ వస్తుందో మనం చెప్పలేని పరిస్థితి. సో మీరు 7 లెసన్స్ కూడా చదివేస్తే వెల్ అండ్ గుడ్. ఈ 7 సమ్మరీస్ కూడా ఓన్లీ 10 మార్క్స్లోనే అడుగుతారండి. 5 మార్క్స్లో మొత్తం గ్రామరే ఉంటుంది. ఈ లెసన్స్తో పాటు మీరు చదవాల్సిన థియరీ పార్ట్, స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్, నోట్ మేకింగ్ ఆర్ టేకింగ్, నోటీస్, ఎజెండాస్, మినిట్స్, CV అండ్ రెజ్యూమే, ఈ కరెస్పాండెన్స్. ఈ 7 సమ్మరీస్తో పాటు ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అన్నిటికీ PDFలో నోట్స్ అవైలబుల్గా ఉందండి. ఈ నోట్స్ తీసుకుని మీరు చదివితే మీరు థియరీ పార్ట్ అంతా చదివేసినట్టే, అంటే మీరు 10 మార్క్స్కి 100% రెడీ అయిపోయినట్టే. కమింగ్ టు గ్రామర్, టోటల్గా 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 8 క్వశ్చన్స్ కూడా మీరు బేసిక్ నాలెడ్జ్ అప్లై చేసి ఆన్సర్ చేయొచ్చు. లైక్ కన్వర్షన్ ఆఫ్ వర్డ్, సబ్స్టిట్యూషన్స్, కొలొకేషన్స్, పారాగ్రాఫ్ రైటింగ్, ఇవే ఉంటాయి. ఇవి మీరు ఓన్గా రాసేయచ్చు. మీరు చదవాల్సిందల్లా 10 మార్క్ క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. 5 మార్క్స్ మీరు ఓన్గా రాయాలి. లేదు మేడం మాకు థియరీతో పాటు గ్రామర్కి కూడా నోట్స్ ఇవ్వండి, మేము గ్రామర్ కూడా చదువుతాము అనుకుంటే గ్రామర్ కూడా PDFలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ చేశాను. ఇఫ్ యూ వాంట్ దట్ యూ కెన్ మెయిల్ మీ. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియోతో మీకు ఇంగ్లీష్ సెకండ్ సెమిస్టర్ సిలబస్ మీద ఫుల్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో అడగండి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు ఆన్సర్. అండ్ నెక్స్ట్ వీడియోలో అక్నో యూనివర్సిటీ 2024లో ఇచ్చిన మోడల్ పేపర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ మోడల్ పేపర్ ఒక్కటి చదివినా మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. బై ద వే, సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీషే కాకుండా హిందీ, బిజినెస్, రైటింగ్, మార్కెటింగ్, స్కిల్స్, ఈ సబ్జెక్ట్స్కి కూడా సింపుల్ నోట్స్ అవైలబుల్గా ఉంది. ఇఫ్ యూ వాంట్ మెయిల్ చేసినా పర్వాలేదు, లేదా వాట్సాప్ చేసినా పర్వాలేదు. పేమెంట్ అవ్వగానే మీకు PDF వచ్చేస్తుంది. బై ద వే, సెకండ్ సెమిస్టర్ సమ్మర్ హాలిడేస్లో కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అనేది ఒకటి చేయాలండి. దీనికి టోటల్గా 100 మార్క్స్ ఉంటాయి. దీనికి సంబంధించి మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఐ విల్ సెండ్ యూ శాంపిల్ ప్రాజెక్ట్స్ ఆల్సో. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియోలో చెప్పింది మీకు కొంచెం యూజ్ అయినా, నా వల్ల మీకు ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ టీచర్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.